శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కానీ సర్వ విశ్వానికి మూల కేంద్రం, సెంటర్ ఆఫ్ పాయింట్, ఎనర్జీ సెంటర్ ఏదయ్యా అంటే వారణాసి. ఇది గుర్తుపడండి. సమస్త విశ్వ దివ్య శక్తికి కేంద్రం కాశీ క్షేత్రం. అది కాశీ యొక్క వైభవం. అంత అద్భుతమైనది. అది కథముచ్యతరో భాతి పుణ్యస్తంభైవామల. అందుకే కాశీని మించి వాళ్ళు ఉండలేక ఆ గోపురాల కింద తిష్టంతి నిష్ప్రభా నిత్యం శృంగప్రభహత ప్రభా. శృంగప్రభహత ప్రభా. ఆ శృంగాల యొక్క అంటే గోపురాల యొక్క శిఖరాల యొక్క కాంతుల దగ్గర తమ కాంతులు దెబ్బతినిపోయి వాళ్ళు అక్కడ ఉంటారు సుమా అంటూ కాశీ గోపురములు వాటి యొక్క విశేషములు చెప్తూ, ఒకప్పుడు నేను ఆ గోపుర విశేషం చెప్పడం కోసమని నందీశ్వరుడు వాహనంగా వృషభేశ్వరుని తీసుకుని బయలుదేరాడు. దాంతోపాటు గణాలన్నీ వచ్చాయి. అలా వెళుతూ వెళుతూ వాళ్ళందరినీ చూసి నేను గోపురం మీద చేయి వేశాను. వెంటనే కంపం వచ్చింది. దాంట్లోంచి ఒక మహాపురుషుడు పైకి వచ్చాడు. వెనకాల ఉన్నవాళ్ళు భయపడ్డారు. వాడికి చూపించడం కోసం చెప్పాను కాశీ ఎలా ఉంటుందని. ఆడ గోపురం మీద చెయ్యి వేయగానే ఆ సంచలనానికి కాశీ రక్షకుడు ఒకడు బయటకు వచ్చాడు. ఆ దిక్కు దక్షిణ దిక్కు. అక్కడ వచ్చిన వాడి పేరు ఉన్మత్త భైరవుడు. ఇలా కాశీలో అష్ట దిశల్లో కూడా 8 రకాల మహాగోపురాలు ఉంటాయి. భైరవ గణాలు కాపలాకొస్తుంటాయి. కాశీ రక్షక గణములు మహావీరులు, వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు సుమా. అది కాశీలో ఎవడి ప్రవేశించాలన్నా వీళ్ళ కన్ను కప్పి ఎవరు రాలేరు. అందుకే బ్రహ్మాది దేవతలు కూడా వీళ్ళ అనుమతి తీసుకొనిది రాలేదు లోపలికి. వాళ్ళు అనుమతించితే గాని లోపలికి వెళ్ళాలి. ఏది ఆ సూక్ష్మ రూపమైన ఆ కాశీ గురించి వివరిస్తున్నారు. అందులో ప్రవేశించలేరు దేవతలు కూడా. కాశీ సంరక్షక వీరాహ. అయితే కాశీ వాసం నియమబద్ధంగా ఎవడైతే చేస్తాడో వాడికి సూక్ష్మ కాశీలో ఉన్న రక్షకులు వీళ్ళందరూ అనుగ్రహిస్తూ ఉంటారు. వాడు స్థూలంగా కనబడి ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆ సూక్ష్మ కాశీలో ఉన్న దేవతలు వీళ్ళని అనుగ్రహిస్తుంటారు. తెలుసుకోండి. ఉదాహరణకు మృత్యుంజయ మందిరం ఉంది, కాలభైరవ మందిరం ఉంది. ఆ స్థూలంగా మనం చూస్తున్నాం. స్థూలంగా చూసినప్పుడు మనకి ఎలాగూ 4 గోడలు మధ్యలో రష్షు, ఆ తొక్కిడి తోపులు వీటిలోంచి మనం వెళ్ళి స్వామిని చూస్తున్నాం. ఇది స్థూల కాశీ. కానీ మనం కనబడిన ఒక దివ్యధామ అక్కడ ఉంది. అక్కడ కాలభైరవుడు మహాకాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు. ఇక్కడికి వెళ్ళి మనం నమస్కారం చేస్తుంటే ఆయన అక్కడి నుంచి చూసి సంతోషిస్తూ ఉంటాడు ఇక్కడ. కనుక ఆ స్థూల మందిర దర్శనంతో సూక్ష్మ మందిరంతో మన జీవుడు అనుసంధానింపబడతాడు. మనల్ని అనుగ్రహించేది ఆ సూక్ష్మ కాశీ. ఇది తెలుసుకుని స్థూల కాశీలో సంచరించాలి. అందుకే రహస్యం చెప్తున్నాం. రహస్యం అంటే ఏమిటంటే ఏది వింటే కనులు మూతలు పడునో అవి రహస్యములు. తప్పకుండా పడతాయండి. ఎందుకంటే విఘ్నకారకులు ఉంటారు చాలా మంది, బాగుపడిన మన వాళ్ళు. అందుకే జాగ్రత్తగా వినాలి. ముందే చెప్పినట్టు తేలిక దృష్టి లేకుండా దీని యందు గౌరవ దృష్టితో వినవలసినదిగా చెప్పుకుంటూ విషయంలోకి ప్రవేశిస్తున్నాం. అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఎలాంటి వాళ్ళు అంటే కాశీ సంరక్షకులు తేషాం తేజో బలం వీర్యం శౌర్యం ఔదార్యం ఉత్కటం వక్తు నశక్యతే దేవి సహస్రవదనైరపి. కాశీ రక్షకులుగా ఉన్నటువంటి భైరవులు, వాళ్ళ గణములు, ఇంకా అనేక రుద్రగణములు, శక్తి గణములు ఉంటాయి. వీరందరి యొక్క బలాన్ని, శౌర్యాన్ని, ఔదార్యాన్ని, తేజస్సుని వర్ణించాలంటే 1000 పడగల వాడికి కూడా వల్ల కాదు సుమా. కాశీ సంరక్షకాః వీరాః యావంతః సంతి తావతాం ప్రసాదేన వినా కాశీ ప్రవేష్టున్నైవ శక్ష్యతే. వారి అనుగ్రహం లేకపోతే, కాశీ సంరక్షకుల అనుగ్రహం లేకపోతే కాశీలో ప్రవేశించలేం, కాశీలో నివసించలేం. ఎందుకంటే వాళ్ళని తేలిగ్గా ఎవడు వశపరుచుకోలేడు. వాళ్ళు పరమ స్ట్రిక్ట్ అండి. స్ట్రిక్ట్ ఆఫీసులు వస్తే చూడండి మెత్తబడ్డంత తేలిగ్గా. అలాంటి వాళ్ళు అసలు సెక్యూరిటీకి పెట్టుకుంటే అలాంటి వాళ్ళు పెట్టుకోవాలి. అలాంటి వాళ్ళు ఉన్నారు. అనల్పారాధన ప్రీత.
వాళ్ళు తక్కువ తక్కువ ఆరాధనలకి ఇంత తేలిగ్గా సంతోషించరు. పైగా ఛిద్రాన్వేషణలో లక్ష్యాహ, అక్కడ ఉన్నవాడు ఏ ఏ తప్పులు చేస్తున్నాడని గాలించి చూస్తుంటారు. ఏ చిన్న తప్పు కనబడ్డా వాడిని ఇబ్బంది పెడతారు. అలాగే అలాంటి దోషం ఉన్న వాళ్ళు కూడా లోపలికి రానివ్వరు. పక్షపాత వివర్జితాహ, వాళ్ళకి వాడి మీద పక్షపాతం లేదు. రికమెండేషన్ లెటర్లు పనిచేయవు. ఫోన్ చేసి మావాడి అన్నా కుదరదుట. అలాంటి గట్టి వాళ్ళు వాళ్ళందరూ కూడా. వాళ్ళు కస్యచిత్ భూరి పుణ్యేన బహుజన్మార్జితేన హి మహేశానుగ్రహే జాతే కాశీ ప్రాప్తి భవిష్యతి. మళ్ళీ మళ్ళీ చెప్తున్న మాట ఏంటంటే, అనేక జన్మల పుణ్యములు ఉంటే మహేశ్వరుని అనుగ్రహం లభిస్తే కాశీవాసం లభిస్తుంది. నిరంతరం కృతా భక్తి ఏనమామప్యనపాయని, కాశీపురంలోకి ఎవరు వెళ్ళగలరు, ఎవరు కాశీని పొందగలరు, వరుసగా శ్లోకాల్లో ఇక్కడ చెప్తున్నాడు. శ్రద్ధాళువులు విందురుగాక. నిరంతరం కృతాభక్తి ఏనమామై అనపాయిని, ఎవరికి నాపై అనపాయిని అయిన భక్తి ఉంటుందో, అనపాయిని అంటే వీడనిది, వీడని భక్తి నాపై ఉంటే వాడు కాశీ పొందగలడు. కాశీకి వెళ్ళడానికి లేదా కాశీవాసంపై కోరికకి విశ్వనాథుని కృపకి కొన్ని అర్హతలు ఉంటాయి. అర్హతల్లో ఒక్కొక్కటి చెప్తున్నాడు. ముందు 1,000,000 జన్మల పుణ్యం, అదేమిటో మనకు తెలియదు కనుక తెలిసినవి చేద్దాం. అనపాయనైన భక్తి ఉండాలి. ఆ భక్తి కూడా ఎలా ఉండాలి? యస్య భక్తి దృఢానిత్యం మయ్యేవ అవ్యభిచారిణి, ఇటు అటు చెదరని భక్తి ఉండాలి. మొదట అనపాయని భక్తి, రెండవది అవ్యభిచారిణి భక్తి. యస్య లింగార్చనే ప్రీతి యస్య రుద్రజపే మతి, ఎవరికి నా లింగార్చన యందు ప్రీతి ఉంటుందో, అంటే ప్రీతిగా చేయాలండి, ఏదో చేసాం కట్టుబడి అని కాకుండా ప్రీతిగా చేయడం. అలాగే నా మంత్ర జపముల యందు రతి, ఆసక్తి కలిగి చేయడం. శివక్షేత్రాటనయ్యేనా, నా మీద ప్రీతితో అనేక క్షేత్రములు తిరిగితే, ఆ క్షేత్ర విధులు చేస్తే ఆ పుణ్యం వల్ల వస్తాడు. అది బహుధాకృతమాదరాత్ శివ పూజైవ సతతం కృతాయేన భవిష్యతి. నిరంతరాయంగా శివ పూజ చేయడం అంటే ఒక్కరోజు కూడా విడివకుండా శివ పూజ చేసిన వాడు. అలాగే త్రిపుండ్ర ధారణం వేన కృతం స్యాద్ విధిపూర్వకం, విధిపూర్వకముగా త్రిపుండ్ర ధారణ చేయడం. భస్మధారణ విధి ఉన్నదండి, అది తెలుసుకోగలగాలి. భస్మధారణ విధిలో వైదిక మంత్రములు తెలిసిన వారు వాటితో చేస్తారు, ఆ మంత్రములు తెలియని వారు శివనామములతో చేసుకోవడం ఉన్నది. అన్ని విధానాలు ఉన్నాయి ఇక్కడ. ముఖ్యంగా సజ్జోజాతాది పంచవదనముల్ని తలంచుకుంటూ, ఆ మృత్యుంజయ స్వామిని తలంచుకుంటూ, ఎందుకంటే మృత్యుంజయత్వ ప్రాప్తికి, మృత్యుంజయ అనుగ్రహం కోసం కాశీలో తపస్సు చేసి సిద్ధి పొందిన ఒక కథ ఉంది. అక్కడ సాక్షాత్ మృత్యుంజయ మంత్ర విశేషం సిద్ధి పొందిన వాడే చెప్తాడు. ఆ మృత్యుంజయ మంత్రమనే ఏమిటి అనేది, అంటే ప్రతివారు చేసుకోదగ్గ ఒక మృత్యుంజయం ఉంది. వైదికమైనది నియమాలతో చేసేది మాత్రమే కాకుండా కానీ సిద్ధి ఇది కూడా ఇస్తుంది. అలాంటివన్నీ ఈ కాశీ వైభవంలో చెప్తున్నాడు మహానుభావుడు. అలాగా నిరంతరం ఆ మంత్రములు చేస్తూ భగవంతుని త్రిపుండ్రధారణ భస్మధారణ చేసుకోవడం ఆయన నామములతో తద్విధిపూర్వకం తేనైవ కాశీ సంప్రాప్య నాణ్యేన కమలాననే. ఇలా చేసిన వాళ్ళకి కాశీ వస్తుంది. కృతం ఏన సదా భక్త శివక్షేత్రస్య మార్జనం, శివక్షేత్రాల్లో కైంకర్యం చేయాలి, అంటే శివక్షేత్రాలు శుభ్రం చేయడం, శివాలయాల్లో మార్జనాదులు చేయడం, ఇలాంటి పుణ్యములు కూడా నా దగ్గరికి తీసుకొస్తాయి. అలాగే నిరంతరం విడవకుండా శివ పూజార్థం బిల్వార్చన చేసిన వారు కూడా దీన్ని పొందగలరు. శివస్థానాన్ని ఏనైవ కారితాని కృతాని చ, అలాగే శివమందిరములు మొదలైన నిర్మాణం చేసిన వారు, ఉద్ధరణ చేసిన వారు ఆ పుణ్యములు విశేషం చేత కాశీని పొందగలరు. ఇక శివభక్తులపై ప్రీతి కలిగిన వారు కూడా, శివారాధనలో ఒక భాగం శివభక్తులను గౌరవించడం, శివభక్తులపై ప్రీతి కలగడం. అలాగే బిల్వవనములంటే ఆదరణ ఉంటూ ఆ బిల్వవనాలు ఏర్పాటు చేసిన వాళ్ళు కూడా కాశీవాసాన్ని పొందగలరు. ఏన మూర్ధిని గళే కన్నే రుద్రాక్ష సతతం ధృతాహ, శాస్త్రం చెప్పిన పద్ధతుల్లో ఆయా స్థానముల యందు రుద్రాక్షలు ధరించినటువంటి వారు క్రమంగా కాశీని చేరుకోగలరు. అసలు రుద్రాక్షలు రుద్రుని అభిషేకించిన పానము, అంటే రుద్రుని అభిషేకించిన జలాన్ని పానం చేయడం, ఈ రెండు నిత్యం చేసిన వాళ్ళు శుద్ధులై కాశీని చేరగలరు. అదేవిధంగా యోగ్యులైన వారికి లింగదానం చేసినటువంటి వారు కనుక కాశీని పొందగలరు. అంటే ఊరికే దొరుకుతున్నాయని కనిపించిన వాళ్ళని లింగాలు ఇచ్చేయడం కాదండి, అతడు చేసుకునేవాడు అయి ఉండాలి, అది ఇవ్వవలసింది. లింగదానం అన్నారు కదా అని డబ్బులు దొరుకుతున్నాయని లింగాలు కొనుక్కొని కనబడ్డ వాళ్ళకి అందరూ పంచుకుంటూ పోవడం కదా, అది ఘోరమైన తప్పిదం కూడా తెలుసుకోండి. దానం ఎవరికి చేయాలి అనేది వేరే పద్ధతి. అదేవిధంగా శివప్రీతికై శివభక్తులకి భోజనం పెట్టినటువంటి వారు తప్పకుండా కాశీకి చేరుకోగలరు. అలాగే పార్థివ లింగాల్ని నిరంతరం ఆరాధించినటువంటి వారు కూడా కాశీకి చేరుకోగలరు. అలాంటి పుణ్యములు ఉన్నవారు మాత్రమే దీనికి చేరుకోగలరు సుమా అంటూ, పుణ్యములు లేనివాడు దీన్ని చేరుకోలేడు. ఒకప్పుడు పురా కశ్చిత్ ద్విజాధీశ, ఒక విప్రుడు ఉండేవాడు, అతని పేరు శివమూర్తి. అతను వేరే క్షేత్రంలో ఉండేవాడు. అతను ఎంత గొప్పవాడంటే సర్వశాస్త్ర విశారద, సర్వ వేదార్థ తత్వజ్ఞ.
సామాన్యుడు కాడు. వేదార్థ తత్వములు తెలిసినవాడు, సర్వశాస్త్రముల్లో నిపుణుడు, నీతిమాన్, నీతి తెలిసినవాడు, మంత్రి, మంత్రి పదవిలో ఉండేవాడు. అంటే మంచి ఆలోచనాపరుడు, గొప్ప ఆలోచనలు ఇచ్చేవాడు ఆయన. సర్వదా శివపూజక, అతను ఎల్లవేళ శివపూజకుడు. పైగా గొప్ప సంపదలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే మంత్రి కదా, సంపదలు ఉన్నాయి. పైగా యవ్వనంలో ఉన్నాడు. ఇది ఈ కథ చెప్పడం ఉద్దేశం ఏంటంటే వృద్ధాప్యంలో చూసుకుందామని స్కీములు పనికిరావని చెప్పడం కూడా. శ్రద్ధాళువులకి ఇవన్నీ కూడా. తతస్స మన్మథాకారో నవమన్మథక నిందక, నవమన్మధుడు కూడా నిందించేటంత సుందరుట్ట. మంచి యవ్వనంలో ఉండేవాడు. అయితే ఆయన ఇంత శాస్త్రాలు చదివాడు గనక పురాణ శ్రవణాసక్త, పురాణములు చూసి అందులో కాశీ మహాత్మ్యాన్ని విన్నాడు. విన్నాక ఆయన కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఎన్నో పుణ్యాలు చేస్తే గానీ కాశీ దొరకదే అని వాళ్ళ ఆవిడితో చెప్పాడు. కాశీక్షేత్రస మహాత్మ్యం శృతమధ్య మయాధున, నేను ఈ మధ్య కాశీక్షేత్రం గురించి చాలా విన్నాను. ఎంతో తపస్సులు చేస్తే గానీ కాశీ పొందడం. గజ్జన్మల్లో ఏ తపస్సులు చేశానో నాకు తెలియదు. ఈ జన్మలోనైనా మనం తపస్సులు చేసుకోవాలి. ఏమంటామంటే భార్య ఎంత గొప్పది అంటే ఈ లౌకిక వ్యవహారాన్ని కట్టబెడదాం, మనం తపస్సుకు వెళదామని చెప్పి వివృతాస్య మదోన్మత్తా శ్రీ కాశీ పాలకాక్యల, పైగా భార్యతో చెప్తున్నాడు, కాశీకి వెళదామంటేనే ఉగ్రమైన శక్తులు అడ్డుకుంటాయట. వాళ్ళు ప్రసన్నం కావాలంటే మనకు తపోబలం చాలా గొప్పగా ఉండాలి. అందుకే కాశీకి వెళ్ళడం అంత తేలిక కాదు సుమా అంటూ కాశీ వైభవాన్ని భార్యకి చెప్పి వివరిస్తున్నాడండి. తదేవ ఆరాధ్యమవలం మర్చే దేవాసురైరపి, ఆ కాశీలో విశేషంగా వేదాంతముల సారమైన వస్తువు ఒకటి ఉంది సుమా కాశీలో. అదేమిటంటే విశ్వేశ్వరాభిధం లింగం జ్యోతిరూపం సనాతనం. జ్యోతిరూపుడైన విశ్వేశ్వర లింగం అన్నది ఇక్కడ. వేదాంత సంవేద్యం ఏకమస్తీతి సంస్కృతం తల్లింగ దర్శనా సజ్జో ముచ్యతే కిల పాతకి. దర్శనం చేస్తే చాలు విశ్వనాథ లింగాన్ని, పాపాలు పోతాయి. తదేవ ఆరాధ్యమవలం మర్చే దేవాసురైరపి, దాని మానవులు మాత్రమే కాదు దేవాసురులు కూడా ఆరాధన చేస్తూ ఉంటారు. అందుకే తద్వైశ్వేశ్వరముత్కృష్టమానా అనాద్యంతం అనామయం. అది వైశ్వేశ్వర అంటే విశ్వేశ్వర లింగం, దాన్ని ఆరాధించాలి. అది మనం ఎలాగో చూడాలి. దానికి తపస్సులు లేకపోతే లభించదు గనక నేను తపస్సు చేద్దాం అనుకుంటున్నాను, కాశీ ప్రాప్తికి తపస్సు చేయాలి అని చెప్తూ వారు ఉభయులు కలిసి సర్వసంపదలు కూడాను, దుర్లభం మానుషం బ్రహ్మ, మనకు దొరికిన జన్మ గొప్పది. ఈ జన్మను సద్వినియోగం చేసుకోకపోతే మళ్ళీ ఇలాంటి జన్మ వస్తుందని లేదు. అంటే వివేకవంతులైన దంపతుల కథండి ఇది ఇక్కడ. పైగా దొరికిన జన్మ లాంటిది ఏదో తెలియని జన్మ కాదు. వేదాది శాస్త్రములు చదివి వాటి అర్థం తెలుసుకుని అనుష్ఠించగలిగే ఒక మంచి జన్మ వచ్చింది. అందుకే దుర్లభం మానుషం బ్రాహ్మణ్ జన్మ. అంతేకాదు అందులో విశేషించి ప్రాప్యాతి శర్మదం, శర్మదమైన జన్మ పొందాం. అంటే బ్రహ్మానందం పొందడానికి అనువైనటువంటి జన్మ మనకు లభించింది. హా 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 మయా కాశీన లబ్ధా కిం కరోమ్యహం. ఆ చెప్తుండగా ఏడుపు వచ్చేసింది అతనికి. ఇది రావాలి అంటే ఆ హృదయం తగలాలి కాశీకి. ఎన్నో జన్మల సంస్కారం ఉంటే ఏడుపు కూడా రాదు. హా 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 మయా కాశీ నలబ్ధా కిం కరోమ్యహం కిం దుష్కృతం మయా పూర్వం కృతం బహువిధం ముదా. నేను గత జన్మల్లో నవ్వుతూ ఎన్ని పాపాలు చేసేసానో, అందుకే కాశీ నాకు దొరకట్లేదే. ఆహా హాహా మయా కాశీ నలబ్ధా కిం కరోమ్యహం కిం పూర్వజన్మని అనిశం రుద్రాక్షాను ధృతాశుభ. పూర్వజన్మల్లో రుద్రాక్ష ధారణ చేయడం కానీ భస్మధారణ చేయడం కానీ శివార్చన కానీ చేయలేదే. హాహా హాహా మయా కాశీ నలబ్ధా కిం కరోమ్యహం. ఈ వాక్యం ఉందే, హాహా హాహా మయా కాశీ నలబ్ధా కిం కరోమ్యహం. అయ్యో 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 కాశీ నాకు దొరకలేదే, నేనేం చేస్తాను, అది దీని అనువాదం. ఎందుకు దొరకలేదని ఒక్కొక్క వాక్యంతో సుమారు 10 పైన శ్లోకాలు ఉన్నాయి. అంటే ఏమీ చేయలేకపోయిన ఒక్క పుణ్యకార్యం కూడా, అందుకే కాశీకి వెళ్ళలేకపోయాను. ఏవం విలప్య బహుధా, ఏడ్చాడండి. ఆ ఏడుపు కావాలి. అంత ఏడుపు ఎప్పుడు వస్తుందంటే హృదయం కరిగిపోతే వస్తుంది. అనన్యమైన భక్తి కాశీనాథునిపై ఉంటుంది. అలాంటి ఏడుపు ఏడ్చాడు ఇక్కడ. ఏవం విలప్య బహుధా సవిప్రో గిరిజే తతః స్వసంచితం ధనం సర్వం శైవేభ్య ప్రదదౌముదా. భార్య ఎంత సహకరించిందంటే మీ బాధ నాకు అర్థమైంది. ఆ కాశీ పొందాలంటే ఏం చేయాలంటే తపస్సు చేయాలని. పదండి తపస్సు చేసుకుందాం, స్వామి అనుగ్రహించినప్పుడు వస్తుంది. అందుకే చేసే ప్రతి సాధన కాశీ కోసమే చేద్దాం. వాళ్ళు వెంటనే వాళ్ళు సంపాదించుకున్న సొమ్మంతా శైవేభ్య, శివవ్రత పరాయణులు శివదీక్షాపరులకి వాటిని దానం చేసి తత సర్వం పరిత్యజ్య, ఒక్క పైసా వదులుకోవడానికి మనస్సు ఒప్పుకోదండి. మన దగ్గర ఎంత మూలుగుతున్నా 10 రూపాయలు ఇచ్చినప్పుడు ఇటు అటు ఆలోచిస్తాం. అన్న ఆయువులు లెక్క కట్టుకుంటే మనం ఉంచుకున్నది ఇంకా సరిపోతుంది. అయినప్పటికీ అయ్యయ్యో అని బాధపడే వాళ్ళు ఈ కథ వింటే ఎంత తెలుస్తుందో. తత సర్వం పరిత్యజ్య స భార్య
స్వార్జితం ధనం జగామగహనం రమ్యం స బిల్వతరు సంవృతం. ఒక అడవికి వెళ్ళిపోయారు. శాస్త్రంలో బాగా తెలిసిన వాడు కనుక మంచి బిల్వవనం ఉన్న చోటుకి వెళ్ళిపోయాడు. అంటే సాధనకి ఏకాంతం చాలా అవసరం. తారడవి నుండుట మేలు. కబుర్లు చెప్పచ్చు, ఇంట్లో ఉంటే ఉందండి, అడవిలో ఉంటే ఉందండి, భగవంతుడి మీద మనసు ఉండాలి, ఉండదండి. అది సిద్ధావస్థకు వెళ్ళిన వాడికి తప్ప లోక వ్యవహారం ఈశ్వర వ్యవహారం కలిసి వెళ్ళడం మహా కష్టం. ఎందుకంటే మనం చేస్తున్న అనేక పనుల్లో భగవంతుడి మీద దృష్టి ఒక పని అంటే అదో పని. కానీ అదే పనిగా భగవంతుడిని ఆరాధించడం తెలియగలగాలి. అదో పనిగా అదో పనిగా చేస్తే వ్యవహారం, అదే పనిగా చేస్తే తపస్సు. ఇది తెలుసుకోండి. అదే పనిగా చెయ్యాలి. ఎందుకంటే అదే కావాలనుకుంటే అదే పని కావాలి ఇక్కడ. వచ్చినప్పుడు ఇస్తాలని వాడిష్టం అనుకునే వాళ్ళందరూ నాకు ఇప్పటి నుంచి అక్కర్లేదని అభినయ భక్తి మాత్రమే అని తెలుసుకోవాలి ఇక్కడ. అది విశేషమైన అంశం ఇక్కడ చూపిస్తున్నాడు. ఏవం ఘోరతరం విప్రస్తతకర్తం సమారభే. నిజానికి ఒక కథని చూపించి మనకి ఎంత సందేశాన్ని అందిస్తున్నాడో చూడండి. పూర్వం పూర్వభవేష్వేవం తపస్తప్తమనేనహి. ఇక్కడ ఈ తపస్సు చేయాలని బుద్ధి ఎందుకు పుట్టిందో తెలుసా పార్వతి? అనేక జన్మలు తపస్సు చేశాడు గనక కాశీ మీద ప్రీతి కలిగి కాశీ కోసం ఏడ్చి తపస్సు చేయాలని ఈ జన్మలో బుద్ధి పుట్టింది. ఇలాంటి తపస్సులు చేసిన వాళ్లే తపో ఘోరతరం తీవ్రమయం కృత్వైవ తిష్టతి. అతను ఇంకా ఇప్పుడు కూడా తపస్సు చేస్తున్నాడు సుమా అని చెప్పాడు. తర్వాత ఏమిటి చెప్పలేదండి ఈ కథలో. అంటే ఈ కథ చెప్పే కాలానికి అది ఇంకా తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు వ్యర్థం కానీయుడు పరమేశ్వరుడు తప్పకుండా అనుగ్రహిస్తాడని మనం తెలుసుకోవాలి. మొత్తానికి ఇప్పటికి కూడా అంటే అర్థం ఏంటంటే ఎప్పటి నుంచో తపస్సులు చేస్తున్నాడు. అనేక కోట్ల జన్మల తపస్సు. ఇందులో ఒక్కటి అతిశయోక్తి కాదండి. శివుడు ఏం చెప్పాడు అదే చెప్తున్నాం. కోట్లు అంటే లెక్కలేని జన్మల తపస్సులు. అది తెలుసుకోవాలి. అంత తేలిక కాదు కాశీవాసం అనేది. ఏ కాశీవాస సిద్ధై దృఢతర నియమాసక్త చిత్తా వివిక్తం దేశం సంసృత్య రమ్యం శివజన సహితం బిల్వవృక్షౌఘవీతం తిష్టత్తి అత్యంత హృష్టా ధృత భసిత కణావిష్ట దేహ మనోజ్ఞా తే ధన్యా సత్యమేతద్గిరివరతనయే సర్వదా సత్యమేవా. హే పార్వతీ గిరిరాజపుత్రి, కాశీవాసం సిద్ధించాలంటూ తామెక్కడున్నారో అక్కడే దృఢతరమైన తపస్సును చేస్తూ భోగములు పరిత్యజించి ఏకాంతాన్ని ఆశ్రయించి శివభక్తుల సహవాసంతో బిల్వవృక్ష మూలంలో రుద్రాక్ష భస్మాదులు ధరించి నన్ను పూజించే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ధన్యులని నా అభిప్రాయం అని చెప్పాడు. అంటూ కదాచిచ్చక్యతే కర్తం భూపాంసు గణనా భువి కాశీ శివస్థాన సంఖ్యా కేన కార్య విశేషత. నువ్వు అడిగేవే కాశీ చాలా గొప్పది, ఏ శివస్థానం గొప్పదన్నావు? కాశీ అంతా శివస్థానమే. కానీ అందులో ఏ గొప్పది శివస్థానం, ఎన్ని శివస్థానాలు ఉన్నాయంటే ఒక్క మాట చెప్తాను. భూమి యందున ధూళి కణాలు లెక్క పెట్టచ్చు కానీ కాశీలో ఉన్న శివస్థానాలు లెక్క పెట్టలేము. ఈ మాటే శ్రీనాథుడు కూడా చెప్తూ కాశీ శివలింగ కోటుల కన్న తల్లి కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి గంగ గారాబు నెచ్చలి కత్తి కాశీ సురణ రోరుగ దెచ్చ సంస్తుత్య కాశీ అంట. కాశీలో ఎన్ని శివలింగాలంటే శివలింగంపై శివలింగం, శివలింగం పక్కన శివలింగం, శివలింగంతో శివలింగం, శివలింగం లోపలికి శివలింగం, అలా ఉంటాయట లెక్కలేని శివలింగాలు కాశీలో. అది కాశీ శివస్థానాన్ని అసంఖ్యాకేన కార్య విశేషత. ఏం చెప్పగలని చెప్పు. స్థూలస్యాపిత సూక్ష్మస్య. కాశీలో లింగములు రెండు రకాలుగా ఉంటాయి, స్థూలం సూక్ష్మం. స్థూలం అంటే మామూలు కంటితో చూడగలిగేవి, సూక్ష్మములు అంటే కంటితో చూడలేనివి. రెండు రకాలు ఉంటాయి. స్థూలస్యాపిత సూక్ష్మస్య. ఇవన్నీ కూడా దేవతా విజ్ఞానం, క్షేత్ర విజ్ఞానం తెలుసుకోవడం కోసం. సనాతన ధర్మంలో క్షేత్రములు దాని యొక్క లక్షణములు తెలుసుకోవడం కోసం ఇందాక భౌమం దివ్యం, భౌమనగా స్థూలం, దివ్యమనగా సూక్ష్మం, ఇవన్నీ చెప్పాం. వాడి స్థాయి బట్టి ఆ సూక్ష్మాన్ని పొందగలడు. ఆ సూక్ష్మం దర్శించే శక్తి లేనప్పుడు మన సాధనకి స్థూలం ఆరాధన చేస్తున్నా ఆ సూక్ష్మం యొక్క అనుగ్రహం లభిస్తుంది. అనుగ్రహం పొందేటంత నిండు తపస్సు నీకుంటే అందులోంచి దర్శనం కూడా ఇస్తుంది. ఆ దర్శనాలు నేటికి పొందిన వాళ్ళు ఉన్నారు. లింగాల నుంచి భగవద్వచనములు విన్నవారు ఉన్నారు, భగవంతుడిని చూసిన వాళ్ళు ఉన్నారు, అందులో సందేహం లేదు. వాళ్ళు చెప్పరా అంటే నిజమైన భక్తులు చెప్పరు, ఏమి ఎరగనట్టే ఉంటారు. భగవంతుడితో కమ్యూనికేషన్ లోకంలో ఎవరికి చెప్తే అర్థమవుతుందండి? ఒక్క అనుభూతి ఒకరికి చెప్పినా అవునా అండి అంటాడు, పక్కకెళ్ళి కనబట్టాడండి వాడికి. ఇలాగే అంటారు. అందుకే ఎవరికి చెప్పరాదండి. ఎందరికో ఎన్నో ఇప్పటికీ ఉన్నాయి. ఎందుకంటే ఇది సత్యం, ఏ యుగానికైనా సత్యమునే. అయితే కలియుగం మొదలైన ముదిరిపోయినప్పుడు ఈ సత్యాలు పొందేవాళ్ళు తక్కువ ఉంటారు, నమ్మేవాళ్ళు ఇంకా తక్కువ ఉంటారు, సాధన చేసేవాళ్ళు మరీ మరీ తక్కువ ఉంటారు. అంతే తప్ప సత్యాలు ఎప్పుడూ పోవు, ఇవి ఎప్పుడూ ఉంటాయి. ఇలాంటి కలియుగాలు ఎన్ని చూసాడు ఆయన. అనాది అయినటువంటి కాశీ ఎన్ని యుగాలు ఎన్ని కల్పాలు ఎందరిని చూసిందో. ఇది ఎప్పుడెప్పుడో ఉన్న హరిశ్చంద్రుడు అక్కడే కాటికాపరగా తిరిగాడు.
ఎప్పటివాడు రామచంద్రమూర్తి అక్కడికి వెళ్ళాడు, ఎప్పటివాడు శ్రీకృష్ణ పరమాత్మ అక్కడికి వెళ్ళాడు. ఇలాంటి ఎన్నెన్ని ఉన్నాయో. కనుక ఎప్పటిదో కాశీ, ఏనాటిదో కాశీ. భౌతికంగా ఎంత చరిత్ర ఉందో, ఎన్ని ఉత్థాన పతనాలు జరిగాయో అవన్నీ కాశీకంఠం తెలుసుకో. కాశీకంఠం అలాంటి విశేషమైనటువంటి కాశీ గురించే చెప్తున్నాడు. నువ్వు అడిగేవి కనుక చెప్తున్నాను. నదృశ్యతే మయా కాశ్యాం లింగ సమ్మర్దత శుభే. లింగములు సమ్మర్దముగా లేని చోటు లేదు కాశీలో అన్నాడు. అందుకే కాశీలో ఎప్పుడూ కూడాను బ్రహ్మాదులకు కాశీ పాదచారమగాని ఒక్క మర్యాద లేదెక్కిరింత. దేవతలు కూడా వస్తే వాహనాల్లో కాశీ పంచక్రోశాలకు ఆవల ఆకాశంలో వాహనాలు పార్క్ చేసి కిందకి దిగి లాంఛనంగా వేసుకున్న పాదుకులు కూడా తీసేస్తారు వాళ్ళు. అయితే వాళ్ళు ఒక్కదానికి సంతోషంగా ఆనందిస్తారట. ఎందుకంటే వాళ్ళ పాదాలు నేలకంటాం. అందుకు మీరు లింగం మీద పాదం పెట్టనక్కర్లేదు, మా జన్మ గొప్పదనుకుంటారు. యోగ్యులైన వారు మాత్రం పాదం పెట్టక ఏం చేస్తాం, జన్మ శరీరం లక్షణం అది. అందుకే చెప్పులు వేసుకు తిరగరు. తెలుసు ఎవరు? తెలిసిన వారు ఇది బాగా తెలుసుకోవాలి. అందుకే కాస్త శాస్త్రం తెలిసిన వారు పువ్వు మీద కాలు వేయరు, ఊక మీద కాలు వేయరు. ఇవన్నీ పురాణాలు చెప్తూ ఉంటాయి మనకి, అవి వినేస్తూ ఉంటాం. ఎందుకంటే వాటిని ఆవరించి దివ్యశక్తి ఉంటుందండి. అందులో కాశీ శివలింగం ఇది ఎప్పుడు మర్చిపోలేదు. మన అనేకమాలు చెప్పుకుంటున్నదే ఇక్కడ మరొక్కసారి చెప్పుకోవచ్చు. ఒకప్పుడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు సాక్షాత్ బాలామహాత్మ సుందరి దర్శనం పొందిన మహానుభావులు, అందరికీ తెలిసినదే. ఆయన కాశీకి వెళ్ళారు. మొట్టమొదట వెళ్ళినప్పుడు ట్రైన్ ఆగగానే దిగబోతూ ఉంటే ఆయనకు జ్యోతిర్లింగం కనబడింది. మొత్తం పాదం పెట్టాను, భయపడిపోయాడు. ఒళ్ళు చెమట్ల పట్టి ఆయనకి చూశాడు కనుక. ఆయన చూశాడు, కనీసం మరి నమ్మాలండి. నమ్మలేనప్పుడు కాశీ వెళ్ళొద్దండి, చెప్తున్నాను. నమ్మకం ఉంటేనే వెళ్ళండి. ఇక్కడ మనం వెళ్ళి అక్కడ ఉన్నవన్నీ కొని తిని పారేసి ఎందుకు పాడు చేయడం క్షేత్రాన్ని. అని దిగబోతుంటే జ్యోతిర్మయమైనటువంటి లింగం కనబడింది. కాలువిడాయన భయపడి ఆగిపోయాడు. కళ్ళ నీళ్లు వస్తున్నాయి దర్శనంతో. అప్పుడు అందులోంచి ఆయన ఉపాస్యదేవుని బాలాత్రిపుర సుందరి ప్రత్యక్షమే దిగిన ఆయన అంటే చెప్పులు బండిలో విడిచిపెట్టి దిగాడు. అది కాశీ అంటే తెలుసుకోండి. అది మర్యాదలు. కాశీ పట్ల మనం చూపించవలసిన మర్యాదలు. మనల్ని ఛిద్రం ఎక్కడ దొరుకుతుందా అని వెతికేటువంటి కాశీ రక్షకులు ఉన్నారు. ఛిద్రం అంటే పొరపాటున ఏదైనా తప్పు చేస్తాడా, వీడిని వెళ్ళకూడదామా ఇక్కడ నుంచి ఎదురు చూస్తుంటారండి. ఇది బాగా తెలుసుకోండి. ఇక్కడ అని కాశీలో ఛిద్రాన్ని వెతుకుతూ ఉంటారు రక్షకులు. ఎందుకంటే ఎన్ని జన్మలు ఎత్తినా దొరకని మోక్షం ఇవ్వగలిగే క్షేత్రంలో స్క్రూటినీ చేయాలి. అవునా లేదు చెప్పండి? అరే ఒక్క పోస్ట్ ఉంటుంది, కోట్ల కొలది అప్లై చేస్తే ఎంత స్క్రూటినీ చేస్తారో చూడండి. ఇక్కడ లోకంలోనే చూస్తున్నాం. అలా మోక్షాన్ని ఇవ్వడానికంటే అంత పరీక్ష పెడతాడు. ఎందుకయ్యా అంత శిక్ష అంటే ఇచ్చేది అంత గొప్పది కనుక. అంత గొప్పది ఇచ్చిన వాడు అంత పరీక్ష ఉంటుంది. తేలిగ్గా ఇస్తారంటే ఊరకే దొరకునా ఉన్నతోన్నత సుఖము. అందుకు ఇవ్వబోయే ఫలం బట్టి తీవ్రత అర్థం చేసుకోండి. మరీ అంట తీవ్రత ఏంటండి అంటే, సరే 10 మార్కులతో పాసి బయట గురించి కాశీకి మాత్రం కాదు. కాశీకున్న స్థాయి బట్టి అక్కడ ఉండాలన్నా మసలాలన్నా ఎన్ని పుణ్యాలు ఉండాలో అది చెప్తున్నాడు. అందులో కాశీలో నాకు ఇష్టమైన స్థానం, కాశీ అంతా నా స్థానమే, కానీ అందులో మళ్ళీ ఇష్ట స్థానం ఉంది సుమా. ఎందుకంటే అంత ఇంట్లో నాకు ఇష్టమైన రూమ్ ఉంటుందిగా, అలాగనమాట. అదేంటే అంతర్గృహస్య ప్రాకారం. అంతర్గృహ ప్రాకారం అని ఉంది కాశీలో. అంతర్గృహం అంటే దానికి ఒక పరిమితి ఉందండి, ఎంత ప్రమాణంలో ఉంటుంది. అంతర్గృహంలో కొందరు దేవతలు ఉంటారు. ఇవన్నీ తెలుసుకుంటే అది అంతర్గృహం అని అర్థం. ఈ అంతర్గృహం చాలా ముఖ్యమైనది కాశీలో. అంటే అంతఃపురం లాంటిది అనుకోండి. అంతర్గృహం పంచక్రోశాల్లో అంతర్గృహం చాలా ముఖ్యం. అంతర్గృహంలో ప్రధానం విశ్వేశ్వర జ్యోతిర్లింగం. దాన్ని ఆవరించుకుని వృత్తములో ఏ ఏ ధామములు ఉంటాయో చెప్తాడు. అవన్నీ కలిపి అంతర్గృహం. ఈ అంతర్గృహం నాకు అత్యంత ముఖ్యమైన సుమా అన్నాడు ఇక్కడ. అంతర్గృహస్య ప్రాకారం కాశ్మీరమణిరంజితం. అది ఎర్రని మణులతో ప్రకాశిస్తూ ఉంటుంది. అంతా కూడా దివ్యమైన ధామం. ఇదానీమపి స్పృష్టం జవేనోర్ధం ప్రయాతి. అంతేకాదు, నేను ముట్టుకుంటే అది జాజ్వల్యమైన కాంతో మరింత గోచరిస్తుంది కూడా. ముట్టుకుంటే ధన్యులమైపోతాం అటువంటి సుమా. తన్మూలం అంతర్భాగోవా నాకేనాపిచ దృశ్యతే. దాని మూలం ఎక్కడుందని ఎవరికి తెలియదు సుమా అన్నాడు. ఇది గొప్ప విశేషం అండి. అలాగైతే అగ్నిలింగానికి మూలము పై భాగం తెలుసుకోలేము, అంతర్గృహానికి కూడా అలా తెలుసుకోలేము. ఇంత మేరకు ఉంది అని అవడం అనలేట. మేర తెలియదు, అంత ఉనుసుమా. తత్ ప్రాకార ప్రభాపూరై దిశక సర్వా విభూషిత. ఆ ప్రాకారము నుంచి వచ్చే కాంతులకి, అంతర్గృహ ప్రాకారము నుంచి వచ్చే కాంతులకి దిక్కులన్నీ భాసమానమవుతూ ఉంటాయి. తస్మిన్ అంతర్గృహే రమ్యే నివశామి అనిశం శివే. నేను అంతర్గృహంలో ఎల్లవేళలా ఉంటాను. నేను ఎప్పుడూ నివసిస్తాను. నా యొక్క వ్యక్తిగతమైన అంతఃపురం గనక నతత్ర వసతిర్నిత్యం బ్రహ్మాదీనామపి స్ఫుటం. బ్రహ్మాది దేవతలు కూడా అంతర్గృహంలో నన్ను దర్శించుకోవడానికి పూజించుకోవడానికి రావాలి తప్ప వాళ్ళు మీరు రూమ్ కట్టుకుని ఉంటామంటే ఉండనివ్వను అన్నాడు ఇక్కడ. శివుడు తప్ప ఎవరు ఉండరాదండి.
అలాంటిది అనేక మంది ఆక్రమించేసుకుంటున్నారంటే వాళ్ళకి తర్వాత ఉంటాయి, ఏం పర్వాలేదు, భయంకరంగా ఉంటాయి. ఎన్నాళ్ళకు మహానుభావుడికి ఒక ఆలోచన వచ్చి ఆ విశ్వనాథుడి చుట్టూ కూడా ఇలాంటి ఆక్రమణలు ఉండరాదని తొలగించి ఒక భవ్యమైనటువంటి స్వామికి మాత్రమే పరిమితమైనట్టు గంగ నుంచి విశ్వనాథ మందిరం కనబడేటట్టు ఒక ఊహ మహర్షుల ప్రేరణ వల్ల మహాయోగి వంటి ఒక మహానాయకుడికి లభించినది మనం అందరూ సంతోషిద్దాం. ఎందుకంటే మాకు రాజకీయాలు తెలియవు, ధర్మం తెలుసు. ధర్మం కోసం కృషి చేసే వాళ్ళకి ఆ పరమాత్మ ఆయురారోగ్య ఐశ్వర్య విజయాలు ప్రాప్తించాలని కోరుకోవడం ధార్మికులందరి విధి తెలుసుకోండి, మనందరం కోరుకోవాలి. అలాంటి భవ్యమైన విశ్వనాథపురి సామాన్యమా, దాని విలువ తెలియాలండి. ఎక్కడో హిమాలయాల్లో సంచరిస్తున్నప్పుడు సిద్ధపురుషులను ఏ యోగో పిలిచి కూర్చోపెట్టి దివ్య దర్శనమిచ్చి ప్రేరేపిస్తేనే ఇలా చెయ్యాలని బుద్ధి పుడుతుంది మహాత్ముడు.